నమస్కారం అండి. ఏ పని చేసినా ప్రాజెక్ట్ అనేది వెంటనే వస్తుంది. ఏ పని చేసినా అయితే ఒక విద్యార్థి 1వ తరగతిలో జాయిన్ అయిన విద్యార్థి సమాజంలో అన్ని వాల్యూస్తో విద్యార్థులతో మనుగడ సాధించాలంటే దానికి కావాల్సినటువంటి పునాది ప్రైమరీ స్టేజ్. అటువంటి ప్రైమరీ స్టేజ్లో నేను ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నందుకు భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నానండి. ఏంటంటే 2 నిమిషాలు. ఒకసారి బస్సులో వెళ్ళేటప్పుడు ఒక ఆవిడ అడిగిందండి, ఏమంటే మీకు ఎంతమంది పిల్లలు అని. నేను వెంటనే ఆలోచిస్తూ నాకు 45 మంది పిల్లలండి అనగానే అది పిల్లలకి నాకు ఉండేటువంటి ఇది అక్కడికి వచ్చిన వాళ్ళందరూ అన్నీ పరిశీలించారు. 3వది ఏంటంటే మా పాఠశాల వరకు చూసుకుంటే కొలాప్స్ అయిపోయి ఈ పాఠశాల మూసేసే దశలో నేను ఆ పాఠశాలలో కడుగు పెట్టడం జరిగింది. కానీ ఈరోజు అది 3వ పోస్ట్ దిశగా అది అభివృద్ధి చెందింది. ఒక పాఠశాలకి పిల్లవాడు ఉండాలి అంటే వాడిని ఎంత అట్రాక్టివ్గా ఎన్ని ఇన్నోవేషన్స్ చేయడం ఎంత అవసరమో ఆ విద్యార్థి యొక్క తల్లిదండ్రుల మీదకి నమ్మకం పెంచడం కూడా అంతే అవసరం. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్కి నచ్చకపోతే పాఠశాల నుంచి వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. అటువంటి పేరెంట్స్తో ఆ గ్రామ సహకారంతో ఈ అవార్డుకి రావడం ఎంత ఆనందం. మరీ ముఖ్యంగా అవార్డు అంటే నాకు అవార్డు వచ్చిందని చెప్పడం అంటే ఎంతో ఎలా వచ్చింది అనే ఈ రోజుల్లో చాలా గర్వంగా ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వచ్చిందని చెప్పడంతో పాటు ఈ అద్భుతమైన గౌరవప్రదమైన కార్యక్రమంలో నేను కూడా ఓ భాగమైనందుకు గర్వపడుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్.